హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశాను. ఇది ఎప్పుడు మా పిల్లలకి యూస్ చేస్తూ ఉంటాను. హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ఆయిల్ ఫర్ కిడ్స్. సో మీరందరూ ఈ వీడియో చూడండి, చాలా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడైతే నేను ఒక మందార పువ్వులు 6-7 ఫ్లవర్స్ తీసుకున్న, పారాషూట్ కోకోనట్ ఆయిల్, ఒక రెడ్ ఆనియన్, ఇంకా మెంతులు 2 స్పూన్స్, ఫ్లెక్సీ సీడ్స్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నా. ఇక్కడ ఒక ప్యాన్లోకి ఆయిల్ బాయిలింగ్కి అయితే పెట్టుకున్నాను. అది కూడా 250 ml ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. అందులో కట్ చేసిన ఆనియన్, ఫ్లెక్సీ సీడ్స్, మెంతులు, అలాగే మందార పువ్వు రేకులు, ఇవన్నీ మనం బాయిలింగ్కి స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయిల్ బాయిలింగ్ పెట్టుకుంటామో అప్పుడే అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో అయితే మనం 7-8 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలాగా 7-8 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్ అసలు వాష్ చేయకూడదు, డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ పీల్ రిమూవ్ చేసి కట్ చేసి వేసుకున్నా పర్లేదు, లేదా పీల్తో పాటు కట్ చేసి వేసుకున్నా పర్లేదు. పువ్వులు కూడా వాష్ చేయకూడదు. అలా 7-8 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఇక్కడ నేను 250 ml ఆయిల్ మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే, కోకోనట్ ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల అదొక స్మెల్ వస్తుంది, పిల్లలకి నచ్చదు. స్కూల్కి కూడా వెళ్తారు కదా, వాళ్ళకి ఆ స్మెల్ నచ్చదు. సో అనేసి నేను 250 ml ఆయిల్ మాత్రమే తీసుకున్నా. ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీని. నేను ఇలా ఓపెన్ కంటైనర్ తీసుకున్నాను. ఓపెన్ కంటైనర్ ఎందుకంటే మనం ఆయిల్ పెట్టేటప్పుడు ఫింగర్స్ ఆయిల్లో డిప్ చేసి మళ్ళీ మనం హెయిర్ రూట్స్కి అయితే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. హెయిర్ రూట్స్కి కంపల్సరీ ఆయిల్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ ఆయిల్ అయినా సరే రూట్స్కి కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ హెల్తీగా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనేసి నేను ఇలాగా తీసుకున్నాను. అయితే 7-8 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చల్లారనిచ్చి ఇలా ఓపెన్ కంటైనర్లోకి తీసుకోండి. అది కూడా ఇలా గ్లాస్ కంటైనర్ అయినా, స్టీల్ అయినా పర్లేదు, స్టీల్ కంటైనర్ అయినా పర్లేదు. ప్లాస్టిక్ అసలు కంటైనర్ ఏది తీసుకోవద్దు ఆయిల్కి. పికిల్స్ ఒకటి, ఆయిల్స్ ఒకటి ప్లాస్టిక్ కంటైనర్ అసలు యూజ్ చేయొద్దు. ఇంకా ఇందులో నేను క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఒక స్పూను. 250 ml ఆయిల్గే కదా నేను బాయిల్ చేసుకున్నాను, అందుకనేసి ఒక స్పూన్ సరిపోతుంది. క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కంపెనీ అయినా పర్లేదు, నా దగ్గర విష్ కేర్ ఉంది, అందుకనేసి అది తీసుకున్నాను. సో ఇక్కడ మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ మనకి దొరికే ఇంగ్రీడియంట్సే. సో న్యాచురల్గా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మీ పిల్లల కోసం ఈ హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ఆయిల్ ఫర్ కిడ్స్.